హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లేపాక్షి ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న లేపాక్షి మండలంలోని గ్రామము. అదే మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాన శైవ క్షేత్రము, పర్యాటక కేంద్రము. ఇక్కడ ఉన్న వీరభద్రస్వామి దేవాలయం అంటే లేపాక్షి నంది ప్రధాన పర్యాటక ఆకర్షణలు. రామాయణములో రావణాసురుడు సీతని అపహరించుకుని వెళుతుండగా ఈ కూర్మ పర్వతం పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి రెక్కలు నరికివేయగా ఈ స్థలములో పడిపోయినట్లు ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలానికి వచ్చిన శ్రీరాముడు జటాయువుని తిలకించి జరిగిన విషయం తెలుసుకుని తరువాత ఆ పక్షికి మోక్షమిచ్చి లే పక్షి అని ఉచ్చరిస్తాడు. లే పక్షి అను పదమే క్రమక్రమంగా లేపాక్షి అయినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మరో కథనం ప్రకారము అచ్యుతరాయులు కోశాధికారి విరివిపన్నరాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనముతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విరూపన్న వ్యతిరేకులు ఈ విషయం గురించి చేరవేశారు. దీంతో విరూపన్న ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని 2 కళ్ళను తీసివేసి కళ్యాణ మండపం దక్షిణ వైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్ళు విసిరిన ఆనవాలుగా అక్కడ గోడపై ఉండే ఎర్రటి గుర్తులను స్థానికులకు చూపుతూ ఉంటారు. అలా లోప అక్షి అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెప్తారు. లోప అక్షి అంటే కళ్ళు లేని అనర్థము. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో మిక్కిలి ప్రశస్తి కన్నది విరువన్న నాయక, వీరన్న నాయకులను 2 గొప్ప వ్యక్తులు. ఆ రాయల ప్రతినిధులుగా ఆ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్ఠుడై ఉన్నాడట. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యములలో తపమునికై వచ్చి ప్రశాంతముగా దేవుడిని కొలిచేవారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణదేవరాయల కాలమునకు ముందు వాడవు పోతనామాచ్యుడు వర్ణించాడు. ఈ లేపాక్షి దండకారణ్యంలోనిది. ఇతట జటాయు పడి ఉండెనని శ్రీరాముడు తనని లేపాక్షి అని సంబోధించారని, అందుచేతనే దీనిని లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అంటారు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చాడని కొందరు అంటారు. ఇక్కడ 200 కిలోమీటర్ల దూరములో మధ్యయుగము నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము చుట్టుకుని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యముతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శిల్పలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఇచ్చట వీరభద్రుని ఆలయాన్ని 15-16వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో పెనుగొండ సంస్థానములో కోశాధికారిగా ఉన్న విరూపన్న కట్టించాడని ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలా ముందే ఈ వీరభద్రాలయము కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపగా రాజు విధించే శిక్ష తానే చేసుకోవాలని కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం 1/3 ఆగిపోవడం ఇందువల్లనే అంటారు. ఆ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలము కూర్మశైలం అనే పేరు గల ఒక కొండగా ఉండేది. ఈ కొండ పైన విరూపన్న పెనుగొండ ప్రభువుల ధనముతో 7 ప్రాకారాలు గల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలి ఉన్న 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 ప్రాకారాలు కాల్వ గర్భమున కలిసిపోయాయని అంటారు.
ప్రాకారం గోడలు చాలా ఎత్తైనవి. గోడలపైన బండలపైన కన్నడ భాషలో శాసనాలు మలిచారు. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించి వివరాలు తెలుస్తాయి. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాటు వీరభద్రస్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకు గుడి బయట నుంచే కనపడతాడు. వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతడి చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో తీర్చిదిద్దబడ్డది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభము. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువ్వాలని అతి సులువుగా తీయచ్చు. అది అప్పటి శిల్పుల కళాచాతుర్యానికి ఒక మచ్చు తునక. ఇక లేపాక్షి బసవేశ్వరుడు గురించి చెప్పాలంటే పట్టణ ప్రవేశంలోనున్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహము టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇచ్చట గుట్టమంటి ఏకశిలను బసవేశ్వరుడిగా తీర్చిదిద్దారు. ఇంత పెద్ద బసవుడు బహుకొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ గుడిని ఉద్దేశించి లేపాక్షి రామాయణము అను హరికథ ఉంది. 25కు మించిన శిలాస్తంభాలు 4 వైపులా లతలను చెక్కబడినవి చేరి లతా మండపం ఏర్పరిచినవి. ఇలాంటి మండపము ఇతర చోట్ల సామాన్యముగా కానరాదు. 4 కాళ్ల మండపము విజయనగరపు ఆలయాల్లో దేవాలయానికి బయట కనిపిస్తుంది. కానీ ఈ ఆలయము పశ్చిమ భాగంలో పశ్చిమ వైపు ఉంది. లేపాక్షి దేవాలయము చక్కటి ఎరుపు, నీలిమ, పసుపు పచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు రంగులను ఉపయోగించి అద్భుతమైన కుడ్య చిత్రాలతో నిర్మించబడినది. శ్రీకృష్ణదేవరాయల కాలపు కుడ్య చిత్రలేఖనం గొప్పదనము అంటే లేపాక్షి కుడ్య చిత్రలేఖనపు గొప్పతనము కూడా మనం అందరము చూడవచ్చు. ఇదండి ఈ లేపాక్షి ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.